హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా తను మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ధ్యానం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటి, మనుషుల ఆలోచన ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేసుకుందాం. దేవుని ఉద్దేశము మనుషుల పట్ల ఏమై ఉన్నది, మనుషులు దాన్ని విడిచిపెట్టి ఎలా ఉంటూ ఉన్నారు, వారి ఆలోచన ఎట్లా ఉంది, దేవుడు వారిని ఏం చేశాడు అనే ఆ సందర్భాన్ని మనము ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మనసు ఉన్నట్లు నేనతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని ఆలోచన అండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. హల్లెలూయా. ఇప్పుడు మన చెట్లకి మంచు చూస్తే ఎలా హత్తుకొని ఉంటుందండి? చెట్టు మంచుకి ఎలా హత్తుకొని ఉంటుంది? అలాగున నేను మీకు ఉంటాను అంటున్నాడు. రెండో మాట అంటున్నాడు ఆయన, తామర పువ్వు పుష్పునట్లు, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. హల్లెలూయా. తామర పుష్పం ఎట్లాగైతే పెరుగుతుందో అలాగున నేను వారిని అభివృద్ధి చేస్తా, అభివృద్ధి కలగజేస్తా. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. దేవుని ప్రణాళిక అది. మనం బైబిల్లో చూసినప్పుడు దేవుడు కూడా చాలా చోట్ల కూడా మీకు అభివృద్ధి కలగ చేస్తాను, ఆశీర్వదిస్తాననే ఉద్దేశాలే మనం చూస్తూ ఉంటాం. దేవుని ఆ ఆలోచనలనే మనము గమనిస్తూ ఉంటాము. ఆయన ఆలోచన అదే ఉంది కనుక ఆయన కూడా మనలను అలాగుననే ఆశీర్వదించాలని ఉద్దేశము కలిగి ఉంటాడు. హల్లెలూయా. అయితే అటువంటి ఆశీర్వాదాన్ని పొందకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఆ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. దేవుడు ఎప్పుడు కూడా వారికి హత్తుకొని ఉండే దేవుడు అంట. ఎన్నడూ కూడా ఆయనకి విడిచిపెట్టకుండా ఉంటాడంట. మనుషులైనా ఉంటే కాస్త గ్యాప్ ఉంటుందేమో. మనుషులు దగ్గర ఉంటే కొద్దిగా గ్యాప్ ఉంటుందేమో. ఏదో ఒక వస్తువు పెడితే అందుకు దానికి గ్యాప్ ఉంటుందేమో. కానీ మంచుకును చెట్టుకుని గ్యాపు ఉండదండి, ఎన్నడూ కూడా ఉండదు. అలాగున నేను ఆ మంచు ఎలాగైతే ఉంటుందో ఆ చెట్టుకు నేను అలాగున ఉంటా. హల్లెలూయా. ఆ చెట్టుకు ఉన్నట్లుగా, ఆ మంచు ఉన్నట్లుగా నేను వారిని ఉంటాను అన్నాడు దేవుడు. అయితే అలా ఉన్న దేవుడు ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఆ మంచు చెట్టుకి ఉన్నంతసేపు ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా కనబడిద్దండి. హల్లెలూయా. ఎలా కనబడిద్ది ఆ చెట్టు? పొద్దునే చూడండి, ఆ చెట్టుకి మంచు ఉన్నప్పుడు చెట్టు ఎలాగుంటుంది? కలకలాడుతూ ఉంటుందండి. కాస్త ఆ చెట్టుకి మంచు ఎండిపోయింది అనుకోండి, మధ్యాహ్నం సమయం వచ్చేసేవరికి వాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకని కనబడుతుంది అట్లా? ఆ చెట్టుకి మంచు లేనందున దానికి కలత అనేది పోతుందండి. మనుషులైన వారికి కూడా దేవుడు ఉంటేనే వారికి ఆనందము.
దేవుడు లేకుండా ఏ కుటుంబములోకి సంతోషం అనేది ఉండదు. ఉన్నదనుకోండి ఇది అది వాళ్ళు పడే భ్రమ అనుకోవడమే. ఎందుకంటే మనకు బైబిల్లో తెలియపరుస్తుంది కనుక, దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి కనుక, సంతోషము వచ్చేది దేవుని యొద్ద నుండి మాత్రమే. అయితే ఈ సంతోషాన్ని వీళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటున్నారు, ఎలా పోగొట్టుకుంటున్నారు, వీరు అభివృద్ధిని ఎలా పోగొట్టుకుంటున్నారు, వీళ్ళు ఎలా వారిని దూరం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు అంతగా ఆశీర్వదిస్తానన్న దేవుడు, అంత అభివృద్ధిలోకి తీసుకెళ్తామన్న దేవుడు, మాకెందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు అని దేవునికి మనము అడుగుతూ ఉంటాము. కొన్ని సందర్భాలలో అడుగుతూ ఉంటాము, కొన్ని సందర్భాలలో ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కొన్ని సందర్భాలలో బాధ కూడా పడుతూ ఉంటాము. మేము దేవుని ఎరిగిన తర్వాత మాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ నష్టాలు, మాకు ఈ సమస్యలు ఎందుకు అని చెబుతూ ఉంటాము. చెప్పడం వరకు మాత్రమే. అది ఎవరి వైపు చూస్తాము? ఎవరి వైపు చూస్తాం మనము? దేవుని వైపు చూస్తాం, మన వైపు చూడం. దేవుని వైపు చూస్తాం. మేము అంతగా ప్రార్థన చేస్తున్నాము, మేము అంతగా దేవునికి మేము దగ్గరగా ఉన్నాము, కానీ మాకెందుకు ఈ సమస్య? ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నాము అని మనము దేవుడు మాకెందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఉంటాము. కానీ ఇక్కడ మనం చేసేది చెబుతామా? మనం చేసేది చెబుతామా? ఇదిగో నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది, నాలో ఇది ఉంది కాబట్టి ఇది నాకుంది, నాకు దేవుడిచ్చిన శిక్ష ఇది, దీన్ని నేను సరిచేసుకొని నేను దేవుని వాక్యానుసారంగా నేను నడుచుకోవాలనే ఆలోచన పుట్టడము తక్కువ. అలా ఆలోచించుకునే వాళ్ళు ధన్యులు వాళ్ళు. హల్లెలూయా. అయితే ఎందుకు వస్తుందని మనం గమనిస్తే, దేవుడు అంతగా ఆశీర్వదిస్తానన్న దేవుడు మాకెందుకు కష్టాలు వస్తున్నాయనే మాటకి బైబిల్లో నుంచే మనము ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. సీనారు దేశమందు ఒక మైదానము కనబడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇక్కడ దాకా బాగుందండి. చూడండి, వీరి ఆలోచన ఎలా ఉందంటే, మనము ఒక మంచి గోపురము కట్టుకుందామని ఆలోచించారు. ఏక మనసు కలిగారు. మంచిది. బైబిల్లో కూడా చక్కనైన మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండడము ఎంత మేలో, ఎంత మనోహరం. అది చాలా మంచిది. అయితే ఇక్కడ వాళ్ళు అందరూ కూడుకొని ఒక ప్లాన్ చేసుకున్నారు. ఒక మంచి గోపురము కట్టుకుందాము అని ఆలోచించుకొని, అక్కడ వాళ్ళు ఒక్కొక్కరికి వారికి కలిగిన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కరు వారికి వచ్చే పనిని బట్టి పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అక్కడ కింద ఒక మాట వాడారు. ఒకే ఒక మాట అండి వాళ్ళు వాడింది. ఒకే ఒక మాట అండి. దేవుడికి మనము ఎప్పుడు కూడా పెద్ద పాపము చేయడంలో కాదు, చిన్నయే, పెద్ద పాపములు కావు. దేవుని దగ్గర కనబడేది, దేవుడు చూసేది చిన్న పాపాలే. అవే మనకేంటంటే దేవుని ఆశీర్వాదానికి దూరము చేస్తూ ఉంటేవి. చిన్న వాటికే
సరి చేసుకోలేక మనము ఆలోచిస్తూ ఉంటాము. అవి చిన్నదే కదా, ఇదేం చేస్తుంది, ఇది ఏమైద్ది అని ఆలోచిస్తుంటారు. చిన్న వాటిని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ చిన్నదే ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది చూడండి. ఈ చిన్నదే ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుందో మీరు గమనించండి. చదవండి. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకున్నారంట. హల్లెలూయా. అక్కడ మనం చూసినప్పుడు ఒక 2-3 మాటలు, మంచి మాటలు ఉంటాయి. మనము చెదిరిపోకుండా ఉండడానికి అన్నారు అక్కడ కూడా. అదొక మాట, మంచి మాట. ఎందుకంటే మనము కూడా అక్కడక్కడ ఆలోచిస్తూ ఉంటాం. మన పిల్లల విషయంలో కూడా మన పిల్లలు ఒక చోట ఉండాలని వారి కోసము మనం ఒకటి స్థిరపరుస్తూ ఉంటాం. ఒక్కొక్కటి వారి కోసం స్థిరపరుస్తూ ఉంటాం. మన పిల్లలు ఎక్కడ కూడా వెళ్ళిపోకూడదు, నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండాలని వారి కోసం మనము ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. మనము మంచి ఆలోచన, వాళ్ళు కూడా అక్కడ కూడా అదే ఆలోచించారు. వాళ్ళు ఏంటంటే మనము చెదిరిపోకూడదు. హల్లెలూయా. చెదిరిపోకుండా ఒక గోపురము కట్టుకున్నాము అని అక్కడ దాకా బాగానే వచ్చారండి. పాపం వాళ్ళు అక్కడ దాకా బాగానే వచ్చారు. ఒక 2 వారాల బ్యాక్లో దేవుడు మాట్లాడారు అనుకుంటా మన సంఘంలోనే. ఇశ్రాయేలు ప్రజలు ఆయన 40 సంవత్సరాలు దేవుడు వారితో ఎక్కడెక్కడ గుడారం వేయాలో, ఎక్కడెక్కడ నివసించాలో, కానానుకు వెళ్ళే లోపు ఎన్ని ప్లేస్లలో మారాలో ఆ ప్లేస్ వరకు కూడా దేవుడు వారికి చూపించినట్టుగా వచ్చారు. లాస్ట్ ప్లేస్లో కానాను చేరతారు. అక్కడి నుంచి లేచి కానానుకు వెళ్ళే ప్లేస్ ఆ టైంలలో వాళ్ళు వారి ఆలోచన మార్చబడింది. హల్లెలూయా. వీళ్ళ పరిస్థితి కూడా అదే ఉందండి. ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా బాగానే ఇక్కడ దాకా బాగానే ఉంది. మనం చెదిరిపోకుండా ఉండునట్లుగా అన్నాడు. మనం చెదిరిపోకుండా ఉండినట్లుగా మనం ఇది ఒక గోపురము కట్టుకుందాము అని చెప్పి ఒకే ఒక మాట అండి. హల్లెలూయా. ఒక్క మాట. ఎక్కడ వాళ్ళు రివర్స్గా మాట్లాడితే ఎంతో బాగుండదో, కానీ వాళ్ళు దానికి ఏమని మాట్లాడారు, ఇది మనము పేరు సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎవరికి రావాలంట పేరు? ఇది ఎవరికి రావాలా పేరు? పేరు ఎవరికి రావాలి? దేవుడికి రావాలి. దేవుడికి ఘనత రావాలి, దేవుడికి మహిమ రావాలి. దేవుడికి పేరు రావాలి. కానీ వీళ్ళేమనుకున్నారు, మనకు మహిమ రావాలంట. ఒక ఉదాహరణగా చెప్తాను, గమనించండి. ఒక ఫ్యాక్టరీలో మేనేజరు ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చాడు. ఫ్యాక్టరీలలో వారికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ ఉద్యోగాన్ని తీసుకున్న వ్యక్తి ఫ్యాక్టరీకి మహిమ వచ్చేటట్టుగా ఉండాలా, లేకపోతే ఆయనకు మహిమ వచ్చేటట్టుగా ఉండాలా? గమనించండి మీరు. ఫ్యాక్టరీకే మహిమ రావాలి, ఫ్యాక్టరీకి మహిమ వచ్చేటట్టుగా జీవించగలిగితే అప్పుడు ఆయనకు సంతోషము. ఎప్పుడైతే నాకు జ్ఞానం ఉందండి, నాలో టెక్నాలజీ బాగుందండి, నాలో శక్తి ఉందండి, నాకు ఏదేదో ఉన్నాయండి, నా ద్వారాగానే కంపెనీ నడుస్తుందని అన్నాం అనుకోండి, కంపెనీ నియమించినవాడు ఈయనకంటే గొప్పవాడా, లేకపోతే ఈయనకంటే తక్కువడా? ఆలోచించండి మీరు ఒకసారి. కంపెనీ తయారు చేసిన వ్యక్తి ఆ ప్రొడక్ట్ని తయారు చేయాలంటే అతను గొప్పవాడా, అందులోకి వచ్చి పని చేస్తున్నవాడు గొప్పవాడా?
ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రజలను దేవుడు, ఈ మనుషులను దేవుడు మన శరీరానికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన టెక్నాలజీతో దేవుడు మనలను చేశాడు. ఆయనయే మనలో ఉన్నాయి. ఆయనయే మనలో ఉన్నప్పుడు మనం ఎవరికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి? చూడండి, ఎవరికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి? మన ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి. కానీ దేవునికి మహిమ రావట్లేదు. అక్కడ వీళ్ళు అంటున్నారు, ఇక్కడ ఎవరికి మహిమ రావాలనుకుంటున్నారు వీళ్ళు? మనం మంచి పేరు సంపాదించుకుందాం, మనం మంచి పేరు సంపాదించుకుందాం. వీరి ఆలోచన వీరి ఆలోచన. అందుకనే ప్రభు అన్నాడు, నాకు రావలసిన ఘనత. అదే తేడా, గమనించండి. నాకు రావలసిన ఘనత నేను వేరే ఒకరిని చెందనివ్వను అంటాడు ఆయన. వేరే ఒకరిని చెందనివ్వను అంటాడు ఆయన. నాకు రావాలా? పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడంటే ఆయన అన్నాడు, మీరు ఏ పని చేసినా, ఏమంటాడు ఆయన? మీరు ఏ పని చేసినా, ఏ క్రమము చేసినా, మీరు ఏ భోజనము చేసినా ఆయనకి మహిమకరంగా చేయాలంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి మహిమకరంగా? ఆయనకు మహిమకరంగా చేయాలి. ఆయనకు మహిమకరంగా చేయాలి. ఇంకొకటి నేనంటే నా కళ్ళారు చూసిన సాక్ష్యం, అది తర్వాత తీసుకెళ్తా. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడికి రావలసిన మహిమ, దేవుడికి రావలసిన ఘనత వీళ్ళు దేవునికి రానివ్వనప్పుడు అక్కడ దేవుడు చేస్తున్నాడండి, వేరే ఒకళ్ళు కాదు. బైబిల్ ఒక చోట ఒక మాట ఉంది ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే వారు నడిపింపబడని వారిగా ఉంటారో అప్పుడంటే దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చెప్పి 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 ఇసుకుబుట్టి తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తాడు? భ్రష్టాత్మకి అప్పచెప్తాడు. దేవుడే అప్పచెప్తాడు. భ్రష్టాత్మకి అప్పచెప్తాడు దేవుడు. అప్పుడు ఆ దుష్టుడు వారిలో ప్రవేశించి అనేకమైన పనులు చేస్తూ ఉంటాడు, తన పని కొనసాగిస్తూ ఉంటాడు తను. అయితే ఇక్కడ ఈ విషయం మనం గమనిస్తే వీళ్ళు చేసిన పని పొరపాటు అంటే ఒకే ఒక పని చేశారు వాళ్ళు. మనకు రావాలి ఘనత, మనకు రావాలి ఘనత, మనకు రావాలి ఘనత. మీరు గమనించండి, అక్కడక్కడ చూస్తూ ఉంటామో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మంచి మందిరాలు అయితే ఇచ్చాడు. హల్లెలూయా. మంచి మందిరాలు ఇచ్చాడు. కొన్ని ప్లేస్లలో మనం చూస్తూ ఉంటే మందిరాలలో చూస్తే తాటాకులతో ఏదేదో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. తిరిగి ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు మంచి మంచి ఎంప్లాయీస్లు కూడా ఉంటారు. హల్లెలూయా. మంచి మంచి ఎంప్లాయీస్లు ఉంటారు, ధనవంతులు ఉంటారు. కానీ వాళ్ళు చేసే ఆలోచనలు ఏంటో తెలుసా? వారి ఇల్లుని చూడాలి కానీ అద్దంలో చూసినట్టే. హల్లెలూయా. వారి ఇల్లు చూస్తే భయంకరంగా ఉంటాయి, కానీ మందిరం చూస్తే ఇల్లు దేనికి మహిమకరంగా ఉంటుంది, మందిరం దేనికి మహిమకరంగా ఉంటుంది. అక్కడ పొరబడుతున్నారు మనుషులు. ఇల్లు అయితే వారికి మహిమకరంగా ఉంటుంది. ఆ పలాని వ్యక్తి ఇల్లు కట్టించాడు, ఎంతో బాగుందండి. ఈ మహిమ ఎవరికి? ఈ మహిమ ఎవరికి? ఆ ఇంటి వారికి. మందిరానికి చూస్తే ఈ మందిరం ఎవరిది? దేవుడిది. దేవుడి మందిరం అండి. కానీ దేవుని మందిరంలో ఎవరు ఉన్నాము? పేరు దేవుని మందిరమే, ఆ మందిరం ఎవరు ఉన్నారు? ఆ మందిరంలో వెళుతున్నప్పుడు ఎవరికి మహిమ వచ్చేది? ఆ మందిరం ఘనతగా ఉంటే ఎవరికి మహిమ వచ్చేది? అది దేవుడికి వస్తుంది, మందిరంలో ఉన్న వారికి కూడా వస్తుంది. హల్లెలూయా.
నాకు ఒక మాట ఇక్కడ మంచి ఒక ఆలోచన వచ్చిందంటే, వీళ్ళు గొప్పగా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే చక్కగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. దేవుడు వారికి ఇచ్చిన ధన్యత ఏందో తెలుసండి. వాళ్ళు ఆ ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడే వారి దగ్గరికి వచ్చాడు. దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో దేవుడు మాట్లాడి వారిని ఆశీర్వదించాడు. ఈ వంశము నోహాబు కుటుంబం. నోహాబు కుటుంబములలో వచ్చిన 3 పిల్లల్లో మొదటి వ్యక్తి, హల్లెలూయా, మొదటి కుమారుని వంశం ఇది. ఈ బబులు గోపురాన్ని కట్టడానికి, ఈ బబేలు గోపురాన్ని కట్టే వంశము తన 3 కొడుకులలో మొదటి వ్యక్తి షేము కుటుంబము వెళుతున్న ఈ కుటుంబకులు దీన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అయితే దేవుడు వారికి ఇచ్చిన ధన్యత ఏంటంటే, మీరు వెళ్ళి ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని కమ్మండి, భూమి కమ్మిపోయేటట్టుగా మీరు ఆశీర్వదింపమని దేవుడు ఇక్కడ వాళ్ళకి ఆశీర్వదించాడు. ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అంతగా ఆశీర్వదించినప్పుడు ఇక్కడికి వచ్చేసేవరికి అంతగా వాళ్ళు గొప్పగా ప్రవహించిపోయి ఇక్కడ దాకా బాగానే వాళ్ళు దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుతూ వచ్చారు. కొంతమంది అంటుంటారు, దేవుడు మాకు వాగ్దానం చేశాడండి, వాగ్దానం ఈ సంవత్సరం మాకు నెరవేర్చలేదండి, ఎందుకండి అంటారు. దేవుడు మా పట్ల దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడండి, ఎందుకు మాకు ఆశీర్వదించలేదంటారండి. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ పరిస్థితి, మనము ఓడలోంచి బయటికి వచ్చిన తర్వాత వారి 3 కూడా దేవుడు అంతగా వారిని ఆశీర్వదించి పంపిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ వారి ఆలోచన చూడండి. మరి వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు ఆశీర్వదింపబడకుండా వారి ఆలోచనలను దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. వారి ఆలోచనలను తారుమారు చేసేసాడు. దేవుడు తారుమారు చేసేస్తాడు. ఎవరు చేయడం కాదండి, దేవుడే తారుమారు చేసేస్తాడు. ఇంకొక విషయం మనం గమనించాలంటే, దుష్టుడు కూడా తారుమారు చేస్తూ ఉంటాడు. ఎవరికి దుష్టుడు తారుమారు చేస్తాడో తెలుసా? ఆత్మీయులైన వారికి ఎక్కువగా వారి ఉద్దేశం వారి మీదే ఉంటుంది. హల్లెలూయా. మనం ఆత్మలో మనం ఎక్కువగా వెళుతూ ఉన్నప్పుడు, ఆత్మీయతలో మనము బలపడి వెళుతూ ఉన్నప్పుడు దుష్టుడు వారిని ఆత్మీయతలో ముందుకు సాగనివ్వకుండా వారిని వెనుకకి తోస్తూ ఉంటాడు. కానీ మనం ఏ పరిస్థితులలో కూడా మనము వెనకబడేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. వెనకబడేవారిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము ఎంతగా మనం ప్రార్థన చేస్తామో అంతగా దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఎంత సమస్యలు వస్తూ ఉంటాయో యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో, తను సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో తన శిష్యులు ఓడలో వెళ్తూ ఉన్నారని, వాళ్ళు ఆత్మీయుల ఆత్మ లేని వారుగా ఉన్నారు. వాళ్ళు దేవుని వైపు ఉన్నారా, దేవుని వైపు లేకుండా ఉన్నారా? వాళ్ళు దేవునితోనే ఉన్నారు కానీ పగలంతా కూడా సువార్తను ప్రకటించారు. వాళ్ళు సాయంకాలం అయింది కాబట్టి వారు గమ్యానికి వాళ్ళు చేరాలని చెప్పి ప్రభు వారికి తొడపరిచి, సాయంత్రం చీకటి అయితేయా మళ్ళీ మనకు లోపల ఆ సముద్రంలో మీరు ఇబ్బంది పడతారు, చీకటి కాక మునిపే మీరు బయలుదేరండి అని చెప్పి వారిని పంపిస్తే మధ్యలో పోగానే ఏమొచ్చింది? వాళ్ళకి తుఫాను వచ్చేసింది. మరి ఆత్మీయులు లేని వారా? ఆత్మీయులే కదా. మరి ఎందుకు తుఫాను వచ్చింది వారికి? ఎందుకు తుఫాను వచ్చింది అక్కడ? మనము బలపరచబడడానికి. హల్లెలూయా. మనం వెనుకబడతామా, దేవుని వైపు చూస్తామా? వెనుకబడతామా, దేవుని వైపు చూస్తామా?
మన విశ్వాసమును సడలిపోకుండా మనము ఎప్పుడైతే మనం ఆయన వైపు చూడగలుగుతామో, వాళ్ళు ఏం చేశారు అక్కడికి, ప్రభువా మాకు భయంకరమైన, వారికి చేతనైనంత వరకు వాళ్ళు ఆ ఓడని నెట్టారు, కానీ ముందుకు సాగలేకపోతున్నారు. అలలు వెనుకకు తోస్తా ఉన్నాయి, వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం, అలలు వెనుకకు తోస్తా ఉన్నాయి, ముందుకు రాలేక భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు, భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు వారికి ఒకటి గుర్తొచ్చింది, అరే నాయనా, మనం ఇప్పుడు ఈ ఓడలో సాగలేం, కానీ మనందరికీ ఈత వచ్చు కాబట్టి కింద దూకి ప్రయాణం చేద్దామని వచ్చిందా? మన స్వశక్తిని మనం ఉపయోగిద్దామని ఆలోచన వచ్చిందా వారికి? మన ఈతలు వచ్చు కాబట్టి మనం అందరం మన అన్ని చోట్ల మనం విద్య మనకు కలిగి ఉన్న వారము, మనము చేపలు పట్టే వాళ్ళము కూడా, మనకు అన్నీ తెలుసు కాబట్టి, ఈ సముద్రంలో ఎలా ఈత కొట్టాలో మనకు తెలుసు కాబట్టి మనం వెళ్దామని ఆలోచన, వారి ఆలోచన ఉపయోగించారండి వాళ్ళు. పాయింట్ని మనం అక్కడ గమనించాలా, దేవుని మాటలను. వాళ్ళకి అన్నీ వచ్చినా వాళ్ళు అక్కడ నుంచి కేక పెట్టారు, దేవా ఎక్కడ ఉన్నావు, మేము భయంకరమైన సమస్యలు, హల్లెలూయా, భయంకరమైన సమస్యలు ఎవరికి, ఆత్మీయులకు వచ్చినప్పుడు. అందుకని మనం ఏం చేయాలి, దేవుణ్ణి మనము వేడుకునే వారిగా ఉండాలి, దేవుని వేడుకునే వారిగా. కాస్త మనకు అక్కడక్కడ అర్థమవుతా ఉంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితి, మనుషులను వేడుకుంటూ ఉంటారు. ఏందో మరి అలా మనుషులను వేడుకుంటుంటే దేవుడు సైలెంట్గా అవుతాడు. ఆయన మనుషులను వేడుకుంటుంటే దేవుడు ఖచ్చితంగా సైలెంట్ అవుతాడు. దేవుణ్ణి వేడుకుంటే దేవుడు పరిగెత్తు కూడా వస్తాడు ఆయన. అందుకనే ఈ ప్రజలు చేసిన పని కూడా అదే పొరపాటు. ఏంటంటే ఇది మనకు ఘనత రావాలనుకున్నారు, కానీ వారి ఆలోచనలను తారుమారు చేసేసాడు. సమాజంలో ఘనత కావాలని కోరుకుంటాండి, సంఘాలలో ఘనత కోరరండి. సమాజంలో ఘనత కావాలని కోరుకుంటారు, సంఘాలలో ఘనత కోరరు వాళ్ళు. యాక్సిస్ గారు మొన్న ఒక యూట్యూబ్లో ఒక వాక్యాన్ని ఆయన బోధిస్తూ చెప్పినప్పుడు నేను ఒక చిన్న ఒక మాట విన్నాను. ఆ మాట ఆయన చెప్పాడు, ఒక టైంలలో వారి ఇంటిని గురించి ఎంతగా ప్రయాసపడ్డాడంట. చివరికి ఆ వీడియో కూడా మార్తామంటే అందులో ఆ సడల్ని అప్పుడే వచ్చింది. ఇంటికి అడిగి వస్తే ఆ వీడియో చూపించా, మార్తామంటేని చూడమ్మా అని. హల్లెలూయా. ఆయన అన్నాడు వారి కుటుంబం కోసం అది ఎంత ప్రయాసపడ్డాడంట, చివరికి ఆ మందిరానికి రాకుండా ఆగిపోయారంట. ఆగిపోయిన తర్వాత అంట పాస్టర్మను మ్యాచెస్ గారు ఇద్దరు వారి ఇంటికి వెళ్తే ఆమె ముఖం మీదే చెప్పేసేసిందంట, హల్లెలూయా హల్లెలూయా. ఏమని చెప్పిందో తెలుసా, మేము పరిశుద్ధుని సంఘంలోకి వెళ్తున్నాము. మేమెవరం అంటే మీరు ఎలా పరిశుద్ధులు అవుతారందంట. మీరు ఎలా పరిశుద్ధులు అవుతారు, మీరు పరిశుద్ధులు కాదు, మేము పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం అన్నట. ఆయన అక్కడ ఆ మాటకి ఆయన చెప్పాడంట, మంచిదమ్మా వెళ్తున్న సంగతి మంచిదే, కానీ అక్కడికి వెళ్ళు పరిశుద్ధ సంఘములోకి, కానీ నువ్వు అక్కడ ఆత్మీయతలో వెతకడానికి ప్రయత్నం చేయి అని చెప్పి వచ్చేసాడంట. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఏం జరిగింది, కుటుంబము చల్ల చెదలం అయిపోయిందండి. కుటుంబం మొత్తము చల్ల చెదలము, పరిశుద్ధుని స్థానంలో. ఈమెలో ఈ అపవిత్ర ప్రవేశించిన విషయం చెప్పట్లా. దేవుడు ఏమన్నాడండి, నేను లేని చోటు గోరంతలేనన్నాడు. పరిశుద్ధుని సంఘంలోకి వెళ్ళిందటమ్మా, కుటుంబం మాత్రం పతళమైపోయింది. ఆయన చెప్పినది, నేను చెప్పడం కాదన్నా, నేను విన్న విషయం మీకు చెప్తున్నాను. హల్లెలూయా. చిన్న ఆలోచన, వారికి మంచి పేరు. వీళ్ళు చేసిన పొరపాటు అదే. మనకు మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలి. దేవుడికి కాదు, దేవుడికి వచ్చే పని లేదు. నాకు అనిపించింది అక్కడండి, వాళ్ళు
ఆ గోపురము కట్టించి మనకు కాదు, అది దేవుడికి మహిమ రావాలని అని ఉంటే ఎంత బాగుండేదో. హల్లెలూయా. అక్కడ వాళ్ళు ఈ మాట చెప్పే కంటే ఆ మాట చెప్పి ఉంటే ఎంత బాగుండేదో. హల్లెలూయా. మనకు కాదు మహిమ, ఎందుకంటే ఈ జీవితానికి ఇచ్చింది దేవుడు, మన ప్రతి అవసరాలు తీస్తుంది దేవుడు, మనకు నిలబెట్టింది దేవుడు, మనకు కృప చూపిస్తుంది దేవుడు. మన ఈ మట్టిలో జీవవాయువుని ఉంచింది కూడా ఆయనది. ఇవన్నీ ఆయనే కాబట్టి మహిమ ఆయనకే. హల్లెలూయా. మహిమ ఆయనకే. ఈ గోపురము వలన దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా. అప్పటికే వాళ్ళు కళ్ళారా చూశారు. అనేకమైన దేవుని కార్యాలు చూస్తూ ఉన్న ప్రజలు, వాళ్ళు అనేకమైన కార్యాలు చూస్తున్న ప్రజలు వాళ్ళు ఆ మాట వాడకుండా చిన్న సింపులే చూడండి ఎంత భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. చిన్నయే సరి చేసుకోవాల్సినవి, మనం చిన్నయే మనం సరి చేసుకోవాలి. పెద్ద వాటిని ఆయన చేస్తాడు. అది ఆయన ప్రణాళిక. మన వల్ల కాని అన్నీ ఆయన చేస్తాడు. అది కానీ చిన్నవి మనము సరి చేసుకోవాలి మనమే. అందుకని ఇక్కడ ఆయన అన్నాడు, వాళ్ళు అన్నారు ఏంటంటే, అయ్యా మనకు మహిమ రావాలనేటప్పటికీ దేవుడికి ఆ స్వరము వినపడింది. హల్లెలూయా. దేవుడికి ఆ స్వరం వినపడిందండి. అనుకున్నాడు దేవుడు, నేను ఇచ్చాను ఇవన్నీ. వాళ్ళు ఒంటరిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు సముద్రములో ఆ జలప్రలయములో అంతని శ్మశం చేసేసాను. ఈ ముగ్గురిని నేను నోహాబు కుటుంబాన్ని ఉంచాను. ఆ కుటుంబంలో వచ్చిన వాళ్ళు వీరికి నేను అంతగా నేను ఒకటిమడి ఒక బహుమానం ఇస్తున్నాడు ఆయన. ఏ బహుమానము? వాళ్ళంతా విస్తరింపబడడానికి ఏ బహుమానం ఇచ్చాడు ఆయన? గర్భఫలం అనే బహుమానం ఆయన ఇస్తున్నాడు. మనం ఇస్తున్నాం కదా ఈ బహుమానం వీరికి. మనం బహుమానం ఇస్తున్నాం. ఈ బహుమానాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఏం చెప్తున్నారు వీళ్ళు? వారికి మహిమ వాళ్ళకి రావాలా? వారికి మహిమ రావాలా? అందుకనే మనం ఏం చేద్దాం? దిగి వారి దగ్గరికి వెళదాం. హల్లెలూయా. దిగి వారి దగ్గరికి వెళుతాము. వారి దగ్గరికి వెళ్ళి వారి ఆలోచనలను తారుమారు చేసేద్దాం. హల్లెలూయా. ఒకవేళ కానీ ఈ గోపురము ఇది దేవునికి మహిమ వచ్చేదని చెప్పి ఉంటే ఖచ్చితంగా అది నిలబడిపోయిద్దండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, నాకు రావలసిన ఘనత నేను వేరే వాడికి అనివన్నాడు కదా. అది ఆయనకే కదా మహిమ. అది ఆ గోపురం ఆయనకి కదా మహిమ. అది దేవుడికే మహిమ రావాలని ఈ మాట వాడి ఉంటే దేవుడు ఎంత సంతోషించేవాడండి. దేవుడు ఎంత సంతోషించేవాడండి అంత సంతోషించి వారి కుటుంబాలను ఎంతగా ఆశీర్వదించేవాడో. కానీ వాళ్ళు ఆ పరిస్థితిలోకి వెళ్ళకుండా ఉన్నప్పుడు దేవుడు వారి ఆలోచనలను మార్చి వేసేసి వారికి జరగనీయకుండా చేశాడండి. అదే మాటను బట్టి మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రికలో కూడా అక్కడొక మరొక మాట ఉందండి. యాకోబు రాసిన పత్రికలో చక్కని ఒక మాట ఉంటుంది. ఏంటంటే 4వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడ, అమ్మా నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ మేము 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుదము రండని చెప్పుకొనుచున్న వారులారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారంట వీళ్ళు? లాభం. ఏ లాభము?
ఏంటి ఏ లాభము కావాలంటే వీళ్ళకి? లోక సంబంధమైన లాభము కావాలి. లోక సంబంధమైన లాభము కావాలి వీళ్ళకి. దైవత్వమైన లాభము అవసరం లేదు వారికి. అందుకనే దేవుడు అక్కడ ముఖం మీద చెప్పేసేసాడు వారిని, రేపు ఏం సంభవిస్తుందో అది మీకు తెలియదు. ఎందుకు? నీతో వచ్చేది అది లోక సంబంధమైన లాభము? నీకేమైనా నీతో వచ్చేది అది? నువ్వు సంపాదించవలసిన లాభం ఏంటంటే దేవుని కృప. హల్లెలూయా. నువ్వు సంపాదించవలసిన ధనము దేవుని ఆశీర్వాదము, ఏంటి దేవుని శక్తి, పరలోకము. నీ సంపాదన పరలోకము, నీ సంపాదన పరలోకమందు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి రాయబడి ఉంది హెబ్రీ రాసిన పత్రికలో. ఏంటి మన అందరికీ తెలిసిన మాట అది. ఏంటి వాళ్ళు ఈ భూమి మీద నివసించినప్పుడు ఏంటి అక్కడక్కడ అన్నీ గుడారాలు వేస్తూ జీవించారంట. వారి కోసము సిద్ధపరచబడిన ఏంటి గుడారము పరలోకములు. హల్లెలూయా. పరలోకములో గుడారము కోసం అంట భూమి మీదంట వాళ్ళు ఏ ఘనత సంపాదించలేదంట ముగ్గురు. అందుకనే బైబుల్ చెప్తున్న మాట, దేవుడు అన్నాడు ఏంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చాలిన దేవుడు, వారికి చాలిన దేవుడు. ఏంటి వారికి ఎక్కడ చనిపోయాడు? ఏంటి వారిలో కూడా వారికి కలిగిన యాకోబు కుమారుడైన ఏంది యేసపును కూడా మనము వేసుకోవచ్చు లెక్కలో. ఆయన కూడా బాగానే పనిచేశాడు, కానీ ఆయన డేరాలలో నివసించలా. ఏంటి ఆయన డేరాలలో వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ నాన్న నివసించలే ఆయన. ఏంటి ఆయన రాజమెడలో నివసించాడు ఆయన. హల్లెలూయా. ఆయన రాజమెడలో నివసించాడు ఆయన. అందుకని అక్కడ మూడింటితో కట్ అయిపోయింది. ఇక్కడ నాలుగో వ్యక్తిని ఇంటర్వనీయలే దేవుడు. నాలుగో వ్యక్తిని ఇంటర్వనీయలే. ఎందుకంటే ఈయన కూడా గొప్ప అద్భుతాలు చేసిన వ్యక్తే, దేవునితో నడిచిన వ్యక్తే, దేవునిలాగా నడిచిన వ్యక్తే యేసపు. కానీ ఈ ముగ్గురికి వచ్చినట్టు ఆయన కూడా నాలుగో వ్యక్తి కూడా రావాలి కదా. రాకపోవడానికి కారణం అదే. ఇక్కడ ఆయన రాజమెడలో నివసించాడు. ఆయన. వీళ్ళు ముగ్గురేమో ఈ భూమి మీద ఏ మాత్రమును వాళ్ళు గుడారము వేసుకోకుండా దేవునికి తగినట్లుగా జీవించారు వాళ్ళు. హల్లెలూయా. అందుకనే ముగ్గురిని చాలిన దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని అక్కడ యాకోబు కూడా అంటున్నాడు, ఏంటి నాయన మీరు సంపాదించవలసినది పరలోకముల గురించి సంపాదించండి, అది సంపాదించండి, ఇది కాదు. ఇదంతయు కూడా నీతో ఏమీ రాదు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాలి. మట్టిలో నుండి వచ్చిన శరీరము మట్టిలోకి కలిసిపోతుంది అంతే. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకి. చూసారా ఏమైనా వెళ్ళింది ఆయనతో? రంగుల వస్త్రాలను ధరించుకొని రంగుల వస్త్రాలు ధరించుకొని ఈ భూ సంబంధమైన వాటి మీద తను జల్స చేశాడు అని ఆయనతో పాటు ఏమీ లేకుండా ఆ జల్స చేసే ఎవరో ఆయన ఒక్కొక్క ముక్కలు పడేసేస్తామంటే ఆయన అక్కడ తింటూ రోజులు గడిపాడు. దేవుడు తనకిచ్చిన ఆయుష్ను కొనసాగించాడు. ఏమైనా సంపాదించాడా అని? ఆయన సంపాదించింది స్థిరమైనది. హల్లెలూయా. ఆయన సంపాదించింది స్థిరమైనది, యుగ యుగముల వరకు నిలిచిపోయేది. హల్లెలూయా. భూమి మీద కాదు సంపాదించవలసింది, పరదేశంలో పరలోకంలో సంపాదించాలి. దానికోసం ప్రయాసపడమని దేవుడు మనకు చెబుతున్నాడు. వీళ్ళేమో అక్కడ ఘనత కోసము సంపాదించడం ప్రయత్నం చేయాల, ఇక్కడ ఘనత కావాలంట. అందుకనే యాకోబు గారు తెలియపరిచాడు, నీ ఏదేదో సంపాదించుకోవాలనుకుంటున్నావురా నాయనా,
రేపే ఏం సంభవిస్తుంది అసలు నీకు తెలుస్తుంది ఏని? నీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవరి వంటి వాళ్ళని. అంతలో మాయమైపోయాను. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతారు. అంతే, మాయమైపోతాం. చూడండి, మనము 25 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఎంతో కనబడే ఈ ఆకారము, ఈ క్రియలు, విశ్వాసాలన్నీ క్షణములో కనబడకుండా శరీరం పోయి మట్టిలో పోద్ది, ఆత్మ పోయి ఇంకేమైనా కనబడిద్దా? ఏమైనా కనబడిద్దా? చెట్టు కర్ర అయినా కానీ కొన్నాళ్ళు కనబడిద్దండి. హల్లెలూయా. ఒక చెట్టు కర్ర అయినా కానీ కనబడిద్ది, కానీ మనసి అంతలోనే మాయమైపోయే వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని కోసము ప్రయాసపడడానికి కష్టము, దేవుని కోసము ఆలోచించడం కష్టము. వారికే మహిమ, వారికే ఘనత. అందుకనే వాళ్ళు పొందవలసిన ఘనత పొందలేకపోతున్నారు. హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను, నా కళ్ళారా చూసిన సిచ్యువేషను. మనం బస్ స్టాండ్ దగ్గర మణిపురం బ్రిడ్జి ఉంది, విజయవాడకి వెళ్ళడానికి బ్రిడ్జి కాడ. అక్కడ నుంచి ఆ బ్రిడ్జి కింద నుంచి మన కొండలలో ఇంటికి రావడానికి ఒక సిమెంట్ రోడ్ ఉంది. ఆ సిమెంట్ రోడ్ బ్రిడ్జి దగ్గర ఇంట్రెస్ట్లోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఎప్పుడు స్థాపింపబడిందో తెలుసది? ఆ బిల్డింగ్ ఎప్పుడు స్థాపింపబడిందో తెలుసది? 2002లో. హల్లెలూయా. అది 2002లో స్థాపింపబడినది. ఈ సంవత్సరం పూర్తయింది. అక్కడక్కడ కొండల్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది దానికి? 22 సంవత్సరాలు పట్టిందండి. ఏంటి, అంతకంటే ఎక్కువ బిల్డింగ్ కట్టించేవాళ్ళు లేరా? కట్టబడలేదా? అది ఎందుకంత బ్రేక్ అయింది? ప్రతి దానికి దేవుడు పలుకుతాడని ఒక మాట అండి. ఏంటి, ప్రతి దాని గురించి దేవుడు మాట్లాడతాడో. కీర్తన గ్రంథంలో మనకు వచ్చే చక్కనైన మాట 127వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా ఆయన, యెహోవా కట్టించని ఎడల. హల్లెలూయా. ఎవరు కట్టించని ఎడల? యెహోవా కట్టించని ఎడల. సరే, నేను ఆ బిల్డింగ్ గురించి నీకు ఎలా తెలిసబడింది? నీవు అబద్ధం ఆడుతున్నావని అనుకోకూడదని. ఆ బిల్డింగ్ చరిత్ర గురించి ఏంటంటే, నాకు అప్పుడు ఆటోలు ఉండేటప్పుడు ఆ పద్మజ పెట్రోల్ బంక్ దగ్గరే ఆటోలు డ్రైవర్లు మార్చేవాడిని. ఆ బిల్డింగ్లో ఉన్న వాచ్మెన్ అబ్బాయి మన బండి ఆటో డ్రైవర్. హల్లెలూయా. అది దాని స్టోరీ నాకు తెలుసు అన్నమాట. అక్కడ ఆటోలు ఉన్నప్పుడు నేను ఆటోలు డ్రైవర్లకు మార్చేది. ఆ పద్మజ పెట్రోల్ బంక్ దగ్గరే డ్రైవర్లు అందరూ వచ్చేది అక్కడే అని. అందులో ఆ బిల్డింగ్లో అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయినప్పుడు అందులో వాచ్మెన్ ఉన్న వాళ్ళ అబ్బాయి కూడా మన ఆటో వేసాడు. అప్పుడు ఆయనని దాని గురించి కొంతమంది, మేము ఖాళీగా ఉన్న ఓనర్లు ఉంటారు కదా, ఒక 10-15 మంది ఆటోలన్నీ మార్చుకునే వాళ్ళు, ఇవన్నీ ఉండక ఆరాధిస్తూ ఉంటాం. ఈ రాజకీయ నాయకుడు ఏం చేశాడు, ఆ రాజకీయ నాయకుడు ఏం చేశాడు, ఆ బిల్డింగ్ ఎందుకు, ఈ బిల్డింగ్ ఎందుకు, వీళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు. బ్రిడ్జి సగం ఆగిపోయినప్పుడు ఆ బ్రిడ్జి కూడా, ఆ మణిపురం బ్రిడ్జి కూడా కొన్నాళ్ళు కొనసాగి ఆగిపోయింది. అది ఆగినప్పుడు దాని గురించి ఆరాధించేవాళ్ళం మేము, పెద్ద గట్టించేవాళ్ళు లాగా అన్నీ అక్కడ కూర్చొని అన్నీ ఆరాధించేవాళ్ళం అన్నమాట. ఏ పని ఉండదు కదా, బండ్లన్నీ వచ్చి మార్చేదాగా. హల్లెలూయా. అది అయితే ఇక్కడ మనకు కావాల్సిన, యెహోవా కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థము. హల్లెలూయా. ఇది కట్టువారి ప్రయాసము వ్యర్థము. దేవుడు వీళ్ళకు చెప్పాడు, ఆది కాండంలో వారికి బయలుపరిచాడు, ఇదిగో నేను మీకు గొప్పగా ఆశీర్వదిస్తాను, మీకు అభివృద్ధి కలుగ చేస్తాను. అభివృద్ధి కలుగ చేస్తానన్నాడు, శాపం ఇస్తామన్నాడు దేవుడు. అభివృద్ధి కలుగ చేస్తానన్నాడు.
ఆ అభివృద్ధిలోకి వెళ్ళకుండా సొంత ప్రయత్నం చేస్తూ ఉంటాం, సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనం ఏ ఆలోచన చేయకూడదు, మన ఏ ఆలోచన కూడా మనం ఆలోచించకూడదు. ఏంటి ప్రభు అన్నాడు, నీకు కలిగిన ఆలోచన ఏదైనా ఉంటే నీవు దానిని ఏమీ చేయలేవు. హల్లెలూయా. దాని ద్వారాగా నీకు ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఏది జరగాలన్నా దేవుని చిత్తం కావాలి. హల్లెలూయా. దేవుని చిత్తము జరగాలి. అక్కడ ఆయన కట్టించాలి. మన ఇల్లు ఎవరు కట్టాలి? దేవుడు కట్టాలి. మన ఇల్లు దేవుడు కట్టాలి. దేవుడు కట్టుతనే మన ఇల్లు కట్టబడి. ఎందుకంటే ఉన్నంత ఆయనే కాబట్టి. మన ఏమీ లేవు. మనం అంటాం ఉన్నంత వరకు ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటాం. కాస్త దేవుని ఆత్మ పోతే అప్పుడు ఎవరిదైతే ఏది మనది లేదు. ఒక్కటే గుర్తెరగల, దేవుని కృప పొందడానికి ప్రయత్నం మనం. హల్లెలూయా. దేవుని కృప పొందడానికి ప్రయాసపడాల. మనకు ఉన్న ప్రతిదీ కూడా ఆయన ఆలోచన దేవుడిది ఉందండి. దేవుడు మనకి ఈ స్థానంలో ఉండాలి ఆయన లేదు ఆలోచన. ఆయన ఆలోచన గొప్పది. ఆయన సమస్త జనముల కంటే నేను నిన్ను చూసావా, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు ఆయన. మొదట నీకు కొద్దిగా ఉండినను తుదుకు మా అభివృద్ధి పొందుతావు. ఆయన ఆలోచన. అయితే ఇది ఆయన ఆలోచన పక్కన పెట్టేసి అందుకనే ఇబ్బందులు కలిగేది. ఆయన ఆలోచనలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆలోచన ఎలా మనం ఉండగలుగుతాం అంటాం. దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనకి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కీర్తన గ్రంథము 55:22 అంటాడు ఆయన, నీ భారము యెహోవా మీద మోపును, ఆయన విడిచిపెడతానడా. చూసారా, నీ భారమంతయు కూడా ఆయన మీద మోపను. కిందకు 2 మాటలు అంటాడు ఆయన, నీతిమంతులను. హల్లెలూయా. చూశారని, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనివ్వడు. నీతిమంతులు ఎవరు? ఆయన ఆజ్ఞలో ఉన్నవారు, ఆయనకి మహిమ తెచ్చేవారు నీతిమంతులు. నీతిమంతులతో మాట్లాడుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపు. యెహోవా మీద మోపు. ఆయన నిన్ను అసలు ఆదుక నేను ఎక్కడ కూడా కదలనివ్వడండి. ఎక్కడ కూడా ఆయన కదలనివ్వడు. నీ ప్రతి అవసరములో ఆయన ఎంత చక్కగా అరుసు కాకి పిల్లకి చూశారండి, చేపను అడిగినప్పుడు అదిగే మనకి ఏది అవసరమో అదే ఆయన ఇచ్చే దేవుడు, ఆయన అనుగ్రహించే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, నువ్వు నీ భారము మనుషుల మీద పెట్టబోకండి. మనుషులు ఏమన్నా దేవుళ్ళు కారు. మనుషులు దేవుళ్ళు కారు. మనుషులు కృప పొందినవారు అంతే. మనుషులు కృప పొందినవారే కానీ దేవుళ్ళు కారు. కృప పొందిన వారే. కృప పొందిన దగ్గర మనకు కృప దొరుకుతుందన్న మాటకి భ్రమ. కృప పొందిన దగ్గర మనకు కూడా కృప వస్తున్నది భ్రమ. ఎందుకంటే బైబిల్లో వాక్యమే ఉంది. కృప పొందిన బిలాము పొందాడా లేదా? బిలాం కృప పొందాడా, కృప పోగొట్టుకున్నాడా?
కృప పొందిన వ్యక్తి కదా. కృప పొందిన బిలాము ఆయన నోటి నుంచి ఏ మాట వస్తే అదేం జరుగుతుంది, అది జరిగిపోతుంది. అందుకనే అతని గమనించిన వ్యక్తి ఎవరు? గమనించిన వ్యక్తి, అతనికి ఉన్న కృపను చూసిన వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళాడు. కృప కావాలని వెళ్ళాడు అతని దగ్గరికి. వెళ్ళి, అయ్యా నీ కృప నాకు ఇవ్వయా, నీకు ఎంతైనా ఇస్తా. ఏంటి ఈ కృప? ఇశ్రాయేలు ప్రజలను శపించాను. కృప పొందిన వ్యక్తి ప్రయాసపడ్డాడు. కృప పొందిన వ్యక్తి ప్రయాసపడ్డాడు. పొందవలసిన వ్యక్తి ప్రయాసపడ్డాడు. ఈయన అడుగుతున్నాడు, ఆయన ఇస్తూ ఉన్నాడు. అక్కడ ధనం అడుగుతున్నాడు, ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఈయన కూడా దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవుడు దూరపరుస్తున్నాడు. చూశారండి? చూశారా? వాక్యము మనకు అవసరము. కృప పొందిన వ్యక్తే బిలాము. కానీ దేవుడు కృపని ఆపివేసేసాడు. హల్లెలూయా. బాలాకు పొందాడా? ఆయన దగ్గర కృప ఉందని పొందాడు. మరి ఇంకొక విషయం గమనిస్తే, అక్కడ బిలాముతో ఎవరు ప్రజలు లేరా? బిలాముతో ప్రజలు ఎవరు లేరా? మరి ఆ ప్రజల దగ్గర ఈ బాలాకు వెళ్ళాలి కదా. మరి ఈయన దగ్గరే ఎందుకు వెళ్ళాడు? ఈయన దగ్గరే ఎందుకు వెళ్ళాడు? కృప. ఏంటి మ్యాచెస్ గారు అన్నట్టుగా హల్లెలూయా. కృప పొందిన వ్యక్తి దేవుడు కాడు, పరిస్థితిని బట్టియే. హల్లెలూయా. ఏంటి మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టియే, మనలో ఉన్న క్రియలను బట్టియే ఆయన కార్యం చేస్తాడు. యోబు గ్రంథంలో అంటాడు, నీ నీతికి తగ్గినట్లుగా. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? ఏంటి నీ నీతికి తగ్గినట్లుగా అన్నాడు ఆయన. అంతేకాని నా నీతికి అని చెప్పలే ప్రభు. అక్కడ దేవుడు నా నీతికి అని చెప్పలే, ఆయన నీ నీతికి తగ్గినట్లుగా. ఏంటి కృప పొందారని చెప్పి కృప కాడికి పరిగెత్తకూడదేనన్న. దేవుడు కృపను చూసేవాడు కాదు, ఇది మన నీతిని చూసే దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ ఒకే ఒక్క మాట నేనన్నదు, అది కాస్త రివర్స్గా మార్చేస్తే వాళ్ళు ఇంతగా అభివృద్ధి పొందేవాళ్ళు. వాళ్ళు ఏంటి ఇది మనకు మహిమ రావాలని అనుకున్నారు వాళ్ళు, కానీ ఆ మహిమ దేవుడికి రావాలని అంటే అసలు ఎంత బాగుండేదో వారికి. హల్లెలూయా. ఒక్క మాట చేత తేడాబడిపోయారు. చూడండి, మనము కూడా చిన్న చిన్న వాటిలో కృప మనం పోగొట్టుకుంటాం. మనకున్న కృప మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం మనం కాస్త దూరం చేసుకుంటున్నాం. ఏంటి దేవుడు మనకిచ్చిన ధన్యతను మనము దూరం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి అందుకని ఇక్కడ యెహోవా నీ ఇల్లును కట్టించాలా. ఎవరు కృప పొందేవాళ్ళు కట్టరు. ఏ కృప పొందిన వ్యక్తి కట్టరు. ఎవరి వలన కట్టబడదు. బిలాము కంటే గొప్ప ప్రవక్తలు లేరు ఇంకా ఇప్పుడు ఈ కాలంలో. ఆ రోజులో బైబిల్ చరిత్రలో ఎక్కిన బిలాము కంటే గొప్ప కృప పొందిన వారు ఇప్పుడు లేరు. ఉన్నా అది చూసి వెళ్ళేవారికి రాదు. మనకి అక్కడ శ్రేష్టంగా కనబడుతుంది మాట అక్కడ. అందుకనే అక్కడ మనము పొందవలసిన కృప ఏంటంటే మన నీతికి తగ్గినట్లుగా. హల్లెలూయా. నీతికి తగినట్లుగా మనం కృప పొందేవారిగా ఉండాలి. అందుకనే నీ భారం ఎటువంటిది ఉందో ఎవరి మీద మోపమన్నాడు? యెహోవా మీద మోపమన్నాడండి. మరొక సారాంశంలో మరొక మాట అంటే చాలా చక్కనైన మాట అండి. అది పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. నీ చింత యావత్తు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కాడ ఉంటుంది. అక్కడ ఏమన్నాడు ఆయన? అమ్మా
ఆ, 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 ఆ. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ఒక మాట అన్నాడని. ఈ మాట గమనించండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. రెండో మాట, మూడో మాట రెండు నేను చూపిస్తాను, నేను ముగిస్తాను. చదమ్మా. ఇక్కడ గమనించండి, ఈ రెండో మాట అక్కడ ఎలా ఉండమన్నాడు ఆయన? బుద్ధి గల, ఏంటి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. మీ జ్ఞానాన్ని ఉపయోగించండి. ఏంటి, బుద్ధి గలవారంటే ఇది మరి భయంకరంగా ఉంటుంది. మీ జ్ఞానాన్ని ఉపయోగించండి. నిబ్బరమైన బుద్ధి గలవారంటే ఈ జ్ఞానం లేకుండా అజ్ఞానంలో ఎందుకు నడుస్తారు మీరు? అజ్ఞానంలో ఎందుకు ప్రవర్తిస్తారు మీరు? ఏంటి, మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగండి. మూడో మాట మెలకువ. పైన ఏమంటున్నాడు? బుద్ధిని గురించి అంటున్నాడు. ఏంటి, రెండోది ఇక్కడ మూడో మాట ఏమంటాడు? చూసారా? ఏంటి, మెలకువ కలిగి ఉండండి. ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండండి. ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండండి. ఏంటి, నిద్రపోకూడదు. ఆత్మీయ జీవితం విషయం కోసం మనం నిద్రపోకూడదు. నిద్రపోయితే భయంకరమైన పరిస్థితి ఉందని అక్కడే చెప్తున్నాడు ఆయన. మీరు మెలకువ కలిగి ఉండండి. మంచి జ్ఞానవంతులై జ్ఞానాన్ని ఉపయోగించండి. జ్ఞానం ఉపయోగించి దేవుని లేఖనాలు మనకి ఏం చెబుతున్నాయో, దేవుని లేఖనాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయో, ఎలా మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి, దేవుని కృప మనం ఎలా పొందాలి, దేవుని కృప మనం ఎలా పొందాలి. ఏంటి, మీరు నిబ్బరమైన బుద్ధి కలవరై ఉండండి. మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండండి. ఏంటి, ఒకవేళ మీకు ఏంటి శరీరం సహకరించట్లేదా? ఏంటి, శరీరం సహకరించకపోతే ఎక్కువ నిద్రపోవాలనుకున్నా 1 గంట సేపు ఏంటి ఆలస్యంగా నిద్రపోతే నష్టమేమీ లేదు. 1 గంట. నేను శరీరానికి 8 గంటలు నిద్ర కావాలంటానని చెబుతూ ఉంటాను. నాకు తెలియదు. ఆ 8 గంటలు నిద్ర కాకపోకుండా 7 గంటలు నిద్రపోయి 1 గంట దేవునికి సమయాన్ని కేటాయించండి. ఏంటి, ఆ గంట దేవునికి సమయాన్ని కేటాయించండి. అంటే బుద్ధి గలవారై అన్న విషయాలు. ఏంటి, ఆ 1 గంట మనము, కొంతమంది అంటుంటారు మేము ఏంటి మాకు నిద్ర ఫుల్గా ఉండకపోతే మాకు ఆరోగ్యము క్షీణిపోద్దండి అని. ఏంటి, ఆరోగ్యం క్షీణిపోద్దండి. నిద్ర వల్లనే కదా మనకు అన్నీ. ఏంటి, నిద్ర వల్లనే అన్నీ కరెక్టే, నిజమే, అది నిజమే, నిద్ర వల్లే వస్తాయి. ఏంటి, కానీ 1 గంటలో నీకు నష్టమేం రాదు. 1 గంట మనం ఆలస్యంగా నిద్రపోయి 1 గంట ఒకవేళ ముందుగా లేచి ప్రార్థించడములో నష్టమేమి రాదు, ఉపయోగమే. దేవుడు దానికి తగిన ఆశీర్వాదము దేవుడు మనకు కలగచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయం అండి. ఏమని చెప్పాడు ఆయన? మనకు ముందు నేను చెప్పాను, మనుషుని ఆలోచన ఏమై ఉంది, దేవుని ఆలోచన ఏమై ఉంది. ఇప్పుడు చూసాం కదా, దేవుని ఆలోచన ఎక్కడికి దారి తీసింది, దేవుని ఆలోచన ఎంతగా హెచ్చించింది, మనుషుల ఆలోచన ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళి, ఎంత భయంకర పరిస్థితికి తీసుకెళ్ళి. చూడండి, ఈరోజు మనం విన్న వాక్యాన్ని ఏంటి, ఆ విన్న వాక్యము ద్వారాగా మనము ఏంటి ఆశీర్వదింపబడదాము. ఎందుకు అలాగనే ఈ యూట్యూబ్ కూడా ఛానల్ని చాలామంది చూస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ను చాలామంది చూస్తూ ఉన్నారు. ఏంటి,
దీని ద్వారా కూడా అనేకులు కూడా బలపరచబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది బలపరచబడుతున్నారు కనుక వారికి కూడా మనము తగిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలను అది ఆయన వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన వాడుకుంటూ అందరూ వింటారు. అన్ని రకాలైన వారు మనుషులు, అనేకమైన సమస్యలతో ఉన్నవారు, అనేకమైన శోధనలతో ఉన్నవారు, అనేకమైన బాధలతో ఉన్నవారు, రకరకాలైన వారు వాక్యాలను వింటూ ఉంటారు. హల్లెలూయా. కనీసం వారి కోసమైన పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు తీసుకువెళ్ళటానికి మన ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. మంచి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనుషుల ఆలోచన ఎలా ఉంది, దేవుని ప్రణాళిక ఏమై ఉంది, ఎక్కడ మనము ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎక్కడ కోల్పోతున్నాం. మనం కోల్పోతున్నది అంటే కంటికి కనబడే వాటి వైపు చూసి పోగొట్టుకుంటున్నామండి. కంటికి కనబడే వాటి వైపు చూసి పోగొట్టుకున్నాం. బిలాము దగ్గరికి బాలాకు వచ్చాడు, పొందవలసినది పొందలేదు. అక్కడ ఉన్న షేము కుటుంబము కూడా, వంశము కూడా, షేము వంశము కూడా, అక్కడ వాళ్ళు కూడా దేవుని ఆశీర్వాదము పొందవలసినది పొందలేకపోయారు. కారణం ఏంటో తెలుసది? మనం విన్నాము కదా ఈరోజు. దానికి కారణము వారికి మహిమ రావాలని. ఈ రెండు విషయాలు మనం కాస్త దూరం చేసుకుంటే దేవుని ప్రణాళిక ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనం ఈ రెండు దూరం చేస్తే తర్వాత దేవుని ప్రణాళిక ఆయన నెరవేరుస్తాడు. ఈ ప్రణాళికలు మనం ఉందాము, దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.